అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. కొవ్వూరు రైల్వే స్టేషన్లో 2019 నాటి హాల్ట్ల పునరుద్ధరణను కోరుతూ చేసిన అనేక ప్రయత్నాలకు రైల్వే శాఖ స్పందించకపోవడంతో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం ద్వారా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆశ్రయించడం జరిగిందని కొవ్వూరు రైల్వే పరిరక్షణ సమితి సభ్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ కొవ్వూరులో కూడా అనేక వాయిదాలను కోరి కాలయాపన చేస్తున్న రైల్వే శాఖ యొక్క నిర్లక్ష్య ధోరణి చూసిన హైకోర్టు 60 రోజుల్లో కొవ్వూరులో 2019 నాటి రైలు హాల్ట్లను యథాతథంగా పునరుద్ధరణ చేయాలని మార్చి 19న రైల్వే శాఖను ఆదేశించింది. ఈ సందర్భంగా కొవ్వూరు రైల్వే స్టేషన్ పరిరక్షణ సమితి ప్రత్యేకంగా సమావేశమై గౌరవ హైకోర్టు వారికి ధన్యవాదాలు తెలియజేసింది. గత సంవత్సరంన్నర కాలంగా కొవ్వూరు పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలు రైల్వే స్టేషన్ పరిరక్షణ సమితి పేరుతో రైలు హాల్ట్ల సాధన కోసం చేస్తున్న ప్రయత్నాలకు అనేక రూపాల్లో సహకరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. నమస్కారం అండి. ఈరోజు మనం ఏదైతే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నామో దాని యొక్క ముఖ్య ఉద్దేశము, నిన్నటి రోజున మనం హైకోర్టులో మనం వేసిన పిల్కి సంబంధించి మనం ఏదైతే డైరెక్షన్ మనకు ఒక తీర్పు సీజే గారు ఇచ్చారో దాని గురించి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మనం ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. మా చేతిలో ఉన్నది మన గౌరవ ఏదైతే మన హానరబుల్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఇది. దీంట్లో ఏమంటున్నారంటే 60 రోజులు మాత్రమే రైల్వే శాఖకు టైం ఇచ్చాము. 60 రోజుల్లో 34 ట్రైన్స్ అన్ని కూడా మీరు ఇక్కడ నిలుపుదల చేయకపోతే తదుపరి చర్యలు కూడా మీరే బాధ్యులు అని ఒక ఆర్డర్ మనకు పాస్ చేశారు. మరి ఆర్డర్ కాపీని మేము అందరికి కూడా మీకు అందరికి చూపిస్తున్నా. నేను దీంట్లో క్లియర్గా ఉంది. సీజే గారు ఏదైతే నిన్న మన దీని మీద అత్యంత ప్రతిష్టాత్మకమైన ఒక ఆర్డర్ని మనకు పాస్ చేశారు. ఎందుకంటే రైల్వే శాఖ వారు దీన్ని ఏవైతే మనం ఇంతవరకు చేసిన కార్యక్రమాలు ఉన్నాయో వేటిని కూడా వాళ్ళు పరిణామం తీసుకోకుండా మనం కోర్టులో పిల్లి వేసినా కానీ పిల్లిని కూడా ఆనర్ చేయకుండా వాళ్ళు ప్రవర్తించారు. దాని పరిణామమే నిన్న సీజే గారు తీసుకున్న ఈ నిర్ణయం అన్నమాట. ఈ నిర్ణయం తీసుకోవడానికి మన లాయర్, మన తరపున వాదించిన లాయర్ రత్నాకర్ గారు ఆయన ఎంతో శ్రమించి మనం పంపించిన అన్ని విషయాలను కోర్టుకి సీజే గారికి తెలియచేశారు. ప్రధానంగా మనం వేసిన 5000 పోస్ట్ కార్డులు, అదేవిధంగా మన సమితి ఆవిర్భావము, సమితి చేస్తున్న మన రైల్వే పరిరక్షణ సమితి చేస్తున్న కార్యక్రమాలు, అదేవిధంగా దీని మీద మన ఎవరైతే మన కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే కానీ అదే ఎంపీ గారు కానీ ఇచ్చిన ఏవైతే లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, అదేవిధంగా మనకు సమీపంలో ఉన్న మన ఆంధ్ర షుగర్స్, అదేవిధంగా అవంతి వారు ఇచ్చిన లెటర్స్ అన్నిటిని కూడా నిన్నటి రోజున మళ్ళీ ఒక్కసారి మన రత్నాకర్ గారు సీజే గారికి తెలియజేయడం వలన సీజే గారు ఇది చాలా ఇంపార్టెన్స్ ఉంది, దీనికి తప్పకుండా వీళ్ళందరికీ ట్రైన్స్ ఆపాలి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, 5000 మంది కార్డులు వేయటము, అదేవిధంగా 3000 సంతకాల సేకరణ, ఇన్ని మెయిల్స్ పంపడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పేసి ఆయన భావించి వెంటనే మన రైల్వే శాఖ వారిని రెండు నెలల టైం తీసుకోండి, 60 రోజులు టైం తీసుకోండి, 34 ట్రైన్లు ఆపమని చెప్పేసి ఒక ఆర్డర్ నిన్న పాస్ చేశారు. మరి ఆ ఆర్డర్ మన విజయం ఇది. మనం అందరం కూడా ఎప్పటి నుంచో సంవత్సర కాలం బట్టి మన రైల్వే పరిరక్షణ సమితి చేస్తున్న ఒక ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమం యొక్క ఫలితమే నేడు మనం ఈ సాధించుకున్న ఈ కోర్టు ఉత్తర్వులు, ఈ పిల్ ద్వారా మనం సాధించాము. ఈ విజయము మనందరిది. ముఖ్యంగా మన రైల్వే పరిరక్షణ సమితిలో సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రతి బుధవారము ప్రతి ఆదివారము ఇక్కడ ఎండ లేదు, వాన లేదు, వర్షం వచ్చినా కానీ ఇక్కడికి వచ్చి సమావేశమై తదుపరి కార్యక్రమాలు ఏం చేయాలి, ఎవరిని కలవాలి ఏంటి అనేది పాదయాత్రలు చేసి అనేక కార్యక్రమాలు, మార్కెట్లో మనం పాంప్లెట్లు పంచిపెట్టి అనేకమైన కార్యక్రమాలు మనం చేశాము. మరి వాటి ఫలితమే నిజంగా ఇవాళ కోర్టు గుర్తించింది, కోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టులో ఈ కేసును వాదించిన మన రత్నాకర్ గారికి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేద్దాము. సామాన్య ప్రజలకు చౌకైన ప్రయాణ సౌకర్యం కోల్పోవడం వల్ల మన కొవ్వూరు పట్టణం మరియు పరిసర ప్రాంతాల ప్రజలు పడుతున్న ఇబ్బందులకు ఈవేళకి ఒక పరిష్కారం లభించింది. ఇందుకోసం హైకోర్టు వారు మన అప్పీల్ని గమనించి సానుకూలంగా స్పందించడం అన్నది నిజంగా ఇదంతా ఒక ఘన విజయంగా భావిస్తూ ఇందుకోసం మనందరం కలిసి పనిచేసాం.
సంతల్లో పాంప్లెట్లు పంచిపెట్టాం, ప్రజలందరినీ ఏకం చేసాం, ఫ్లెక్స్లు వేయించుకున్నాం, సొంత డబ్బులు ఖర్చు పెట్టి సీజన్ టికెట్లు కొన్నాం. ఇదంతా కూడా ప్రజల విజయం. దీనికి అన్ని వర్గాల నుంచి కూడా అపూర్వమైన మద్దతు లభించడం మన అదృష్టంగా భావిస్తున్నాం. అన్ని రకాలైన రాజకీయ పార్టీలు కూడా మనకి మద్దతు పలికాయి. ప్రజలందరూ అన్ని వర్గాలు కూడా మద్దతు పలకడం జరిగింది. ఇదంతా కూడా మనందరం కలిసికట్టుగా నిలబడి సాధించుకున్న విజయం. ఇందులో పేరు పేరున మనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే భవిష్యత్తులో రాబోయే కార్యక్రమాలకు పూర్తిగా ఈ హైకోర్టు ఆర్డర్ అమలు అయ్యే వరకు కూడా ఇది మనందరం కలిసి పనిచేద్దాం. ఈ సమయంలో కూడా మీ అందరూ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, అలాగే అచ్చిబాబు గారు కానీ మనకి ఇంతకుముందు ఏ రకంగా అయితే సహాయ సహకారాలు అందించారో అదే నిన్న మున్సిపాలిటీ కూడా, మన కొవ్వూరు మున్సిపాలిటీ కూడా రేపు తీర్మానం చేయబడుతుంది. ఆ తీర్మానానికి మున్సిపల్ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి కూడా ముందుగానే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ విషయాలన్నీ కూడా ప్రజల మనసుల్ని, ప్రజల నాడిని మరింతగా పెంపొందించిన మన పాత్రికేయ మిత్రులు, ప్రింట్ మీడియా, టీవీ మీడియా, న్యూస్ మీడియా వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన చేసిన ప్రతిదీ కూడా ఈవేళ మన ప్రతిఫలంగా కొవ్వూరు ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండబోతున్నారు. చౌకైన రవాణా సౌకర్యాలని సంపాదించుకోబోతున్నారు. ఇదంతా కూడా చాలా గర్వకారణంగా భావిస్తూ మీతో అందరితో కలిసి పనిచేసినందుకు ఈ జీవితం ధన్యమైందని కూడా మీ అందరి ఎదురుగుండా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మా టీం సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, కొవ్వూరు ప్రజలు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకు ఎంతవరకు ఎన్నో అవకాశాలు ఇచ్చిన ప్రజలందరికీ మేము ఏదో కమిటీ తరఫున రైల్వే కోసం పోటీపడ్డాం. అది కోర్టు ద్వారా కొంచెం పరిష్కారం అయింది, ఒక 60 రోజుల్లో అవుతుంది. అలాగే మన ఎమ్మెల్యే గారికి, మా ఎంపీ పురంధేశ్వరి గారికి, లెజెండరీ పర్సన్ అచ్చిబాబు గారికి నమస్కారాలు తెలుపుకుంటూ ఆయన అభినందనలు తెలుపుకుంటున్నాం.